ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను బమ్యాన్ సిటీలో ఉన్నాను. బమ్యాన్ సిటీలో ఈ రోజు మనము ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, పిల్లలు ఎలా ఉంటారని చెప్పేసి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఒక వీడియో అయితే చేద్దాము. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే మిస్ అయిపోయాను అనమాట. స్కూల్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే క్లోజ్ ఉన్నాయి అనమాట అన్ని స్కూల్స్. సో ఇప్పుడు ఇక్కడ బమ్యాన్లో ఒక స్కూల్ అయితే ఓపెన్ ఉందని తెలిసింది. వెళ్ళేసి అయితే వీడియో చేద్దాం, ఓకేనా? ఇదిగోండి బమ్యాన్లోని విలేజ్ ఇలా ఉంటుంది అనమాట. కొన్ని షాప్స్ ఉన్నాయి, అటు మెయిన్ సిటీ ఉంది. సో స్కూల్ అయితే ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్లీ గైస్ చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3 స్కూల్ వెళ్తే ఒక స్కూల్ అయితే పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రొవిన్స్లో ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్లో 32 ప్రొవిన్స్లు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఆఫ్టర్ 6 తర్వాత చదువు అనేది చదువుకోవద్దు అనమాట. బట్ ఇక్కడ బమ్యాన్లో పీపుల్ మాత్రం ఆఫ్టర్ 6 తర్వాత కూడా అమ్మాయిలు వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ కోర్సెస్ కానీ ఇంకా వేరే కోర్సెస్ కానీ నేర్చుకుంటున్నారు. సో ఇన్స్టిట్యూట్ పేరు మెన్షన్ చేయొద్దని చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. కాకపోతే వెళ్ళేసి మనమైతే అమ్మాయిలను మీట్ అవుదాము. ఇది ఆఫ్టర్నూను. యాక్చువల్గా అయితే ఇక్కడ స్ట్రెంత్ ఎంత ఉంది తెలుసా? నేను వచ్చేటప్పుడు చాలామందిని చూసినా వాళ్ళు ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. మోర్ దెన్ 100-200 పీపుల్ అమ్మాయిలు వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం అప్లై చేస్తున్నారట. ఇది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం అనమాట. వెళ్ళేసి మనం అమ్మాయిలను అయితే కలుద్దాము. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు, ఓకేనా? ఇది ఇంగ్లీష్ లెర్నింగ్ స్కూల్ అనమాట. ఇందులో దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తారు. ఇటు సైడ్ అబ్బాయిలు ఉన్నారు, ఇటు సైడ్ అమ్మాయిలు ఉన్నారు. సో ఈయన ప్రిన్సిపల్ है क्या? You are a teacher. What do you teach here? English. Yeah. Everyone. Yeah. Okay. Advanced classes. Okay. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే అమ్మాయిలతోటి ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? I'm fine. How about you? I'm good. I'm from India. My name is Lucky. So what's your name? My name is Rabia. ఓకే. సో క్లాస్ చూడండి ఇలా ఉంది. నేత్ర. ఐ నో ఇట్స్ ఎన్ ఇండియన్ నేమ్. వాట్స్ యువర్ నేమ్? My name is Abdullah. Speak anything. Oh, what should I say? How is Bamyan? It's great, I think. It's great? Later, yeah. Okay. All good. What's the timings? At 2 o'clock after 3 o'clock. 2 o'clock. Starting here, yeah. Every day 1 hour. Every day. Every day 1 hour. Only 1 hour. Yeah, 1 hour. Okay. How much did you pay here? About Afghani. 50 hands. 50 50? hundreds. Yeah. How much? 50 hundreds. 1500 Yeah. per month. 500. Five. Sorry. Okay. 500 Afghani Yeah, for 1 month. Yes, for 1 month. So if you want to continue the next month, another 500. Every month 500. Yes. Okay. If you took 1 year course, 1 year course, how much you need to pay? Actually, for every month we paid 500. Okay. And in Bamyan courses are different. Bamyan courses are different. Can you explain me how it is different? So we have lots of courses in Bamyan. Okay. And I think the most good or the better the best course is Kausar Danish, and you know that. And I think it is the best course, and it is so cheap for us. Okay. You know, in Afghanistan, I visit more than 7 provinces. Okay. In every province, after 6, girls are not allowed. Is it true? In Bamyan, you can go to. You can go to. Yes, Okay. It's good. So, who is your favorite teacher here? And my favorite. Is it lady faculty or men? Sometimes my teacher is lady, but sometimes my teacher is men. Oh, no problem. And we have problem, yeah. You have a problem Because of this government. because of the government. Yes. Okay, So they'll not allow to the men faculty. Yeah. Okay, nice to meet you. Nice to meet you Happy. I'm extremely happy. Nice to meet
Nice to meet you. Nice to meet you. Sorry to disturb your class, okay? Can I have a picture? Yeah. ఓకే మనమైతే కొంచెం సేపు ఇంటరాక్ట్ అయినాం, కాకపోతే కొంచెమే టైం ఇచ్చారు. నేను ఎక్కువసేపు మాట్లాడలేను, మాట్లాడినంత వరకు అయితే మంచిగా మాట్లాడినా. లాస్ట్ ఫోటో తీసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అక్కడ అమ్మాయిలు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఏంటంటే పెయింటింగ్ అనమాట. సో చూడండి, ఇది అమ్మాయిల క్లాస్ రూమ్. చూడండి ఎంత మంచిగా చక్కగా పెయింటింగ్ వేశారో. సో ఇప్పుడు లేరనమాట, వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇగో చూడండి ఎంత మంచిగా న్యాచురల్గా పెయింటింగ్ వేయడం నేర్పిస్తున్నారు. టీచర్స్ ఉంటారట, ఒక్కొక్కసారి మెన్ ఒక్కొక్కసారి విమెన్ ఉంటారంట, వాళ్ళు వచ్చి నేర్పిస్తారంట. ఇదిగో ఇదంతా ఉంది. ఆఫ్టర్ 6 తర్వాత పిల్లల్ని చదువుకోనివ్వరు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు పెట్టేసి రన్ చేస్తున్నారు. బట్ ఈ బమ్యాన్లో మాత్రమే చూసినా, వేరే ఏ ప్రొవిన్స్లో కూడా లేదు. బట్ అప్పటికి కూడా తాలిబాన్లతోటి చాలా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు కదా పిల్లలు. సో నేను ఎక్కువసేపు వీడియో చేయలేకపోయినా, నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట. ఈ ఫుటేజ్ అంతా మాస్కులు పెట్టించి పర్మిషన్ అడిగి ఇదంతా చేసేసరికి కొంచెం ట్రిక్కీయే. సో చూస్తున్నారు కదా, పెయింటింగ్లన్నీ స్టూడెంట్సే వేసారంట. మంచిగా బయటకి ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడనే మంచిగా సెట్ చేసి పెట్టారు. ఇగో ఇవన్నీ కలర్స్, వాటర్ కలర్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇగో ఇవంతా అమ్మాయిల ఆర్ట్ క్లాస్ అనమాట ఇది. హలో 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 హలో, హౌ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? Nice watch. Nice watch. How much it is? How much? Kimat. Rolex. No. Your books? What's your name? My name is Lucky. You? My name is Kurban Ali. Okay. Your name? My name is Muhammad Aman. My name is Mustafa. My name is Rahmatullah. Rahmatullah. My name is Kudala. Huh? Kudala. Okay. My name is Sajid. Huh? My name is Sajid. Sanju. My name is Sanju. Sajjad. Sajjad. Okay. Bye. Take care. Bye. Bye. సో చూసారు కదా, అమ్మాయిలు అలా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అట్లా చాలా మంది ఉన్నారంట. సో ఇలాంటి స్కూల్స్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సార్. బాయ్. టేక్ కేర్. సో బయటికైతే వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇది ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్ ఇట్లా ఉంటాయన్నమాట. యాక్చువల్గా ప్రైమరీ స్కూల్కి వెళ్తే నార్మల్గా చిన్న పిల్లలు కనిపిస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బాగా ట్రై చేసినా అని దొరకలేదు. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ స్టాఫ్ తోటి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తాలిబాన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూల్ తీసుకొస్తున్నారు. యాక్చువల్గా అయితే ఒక 1 month బ్యాక్ వరకు 4 o'clock వరకు క్లాసెస్ జరుగుతుండేటువంటి అమ్మాయిలకి. 1 month బ్యాక్ ఏం చేశారంటే, 4 o'clock వరకు ఉండకూడదు, ఓన్లీ 2 క్లాసులు మాత్రమే ఉండాలి, 2 క్లాసులు పొద్దుటైనా సాయంత్రం అయినా పెట్టాలని చెప్పేసి కొత్త రూల్స్ అనేటివి చెప్తున్నారు. మళ్ళీ సడన్గా ఇన్స్పెక్షన్ చేస్తారంట. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా జరుగుతుందా, స్టూడెంట్స్ ఎట్లుంటున్నారు, స్టాఫ్ ఎట్లుంటున్నారు అని చెప్పేసి వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తున్నారంట. ఆ విషయమే చెప్పారు. నేను ఇక ఆ వీడియో ఎందుకు షూట్ చేయడం అని చెప్పేసి చెప్పలేదు. మొత్తంగా ఓవరాల్గా అయితే వాళ్ళు భయంగానే చదువుకుంటున్నారు. మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళేటప్పుడు ఒక 10 ఫోటోలు దిగారనమాట. మంచిగా వాళ్ళ ఫోన్లలో ఎందుకో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్ళేటప్పుడు హగ్ చేసుకున్నారనమాట. సో మంచిగా అనిపించింది. సో ఇది బమ్యాన్లో ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు వచ్చి ఏం చేస్తారంటే 6th తర్వాత స్కూల్స్ ఉండవి అది ఇది అని చెప్పేసి వీడియోలు చేస్తారు. బట్ 6th క్లాస్ తర్వాత అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే. సో ఇది గైస్, మనమైతే ఇక బయలుదేరిపోదాం. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ 2 o'clock వచ్చినాము. అసలు పర్మిషన్ ఇస్తారా లేదా అనుకున్నాం కదా, ఫైనల్గా అయితే పర్మిషన్ దొరికేసింది. ఇక్కడ నుంచి మనమైతే కాబూల్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చలో, ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి. బాయ్. టేక్ కేర్.